నిన్న సాయంకాలం టూ టౌన్లో వైఎస్ఆర్ కార్యకర్త పైన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెమ్లికల్లు అంటే మంత్రాలయం నియోజకవర్గం సంబంధించిన నెమ్లికల్లు కార్యకర్త వీరేష్ అనే కార్యకర్త పైన అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. అనుచిత వ్యాఖ్యలు చేసినాడు అనే కోణాన్ని దేనిపైన చేసినాడు, అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన కారణాలు ఏమి వచ్చినాయి? మేము గతంలో కంప్లైంట్ ఇచ్చినాం స్టేషన్లో. ఆదోని అప్డేట్స్ అని, ఆదోని బీజేపీ సీనియర్ కార్యకర్తలు, ఇలా అకౌంట్స్లో కొంతమంది వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనుచితమైన వ్యాఖ్యలు, ఒక 3 తూర్లు ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పైన కూడా అనరాని మాటలు, వాడు వీడు అనేది, ఉద్దమూసుకో అనేది, ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు కార్యకర్తలు, యువతలో ఉండే కార్యకర్తలు కొంతమందికి మనోభావాలు దెబ్బతింటాయి, కొంతమంది ఆవేశంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. జరగరాదు అని వీటిని నివారించాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ ఫేక్ అకౌంట్స్ పైన అప్పుడే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు, శాఖ వారు వీటిపైన కొన్ని చర్యలు తీసుకుంటే ఇలాంటి మళ్ళీ జరగడానికి వీలుంటుండలేదు. సరే, ఆ పిల్లోడు యాక్చువల్గా ప్రైవేట్ వీడియో, అదేదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే, తను సొంతంగా ఎక్కడ మాట్లాడాయేమో ఎవరో తెలియకుండా వీడియో తీసినారు. సొంతంగా ఏదో మాట్లాడుతుంటారు ఎంతోమంది, వాటిని వీళ్ళే వీడియో తీసి పెట్టడం అనేది ఇది సొంతంగా ఎవరో వాళ్ళ ముఖ్యమైన ప్రియమైన నాయకుల పైన మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రైవేట్గా తీసి ఇలా పెట్టడం వల్ల దాన్నే వీళ్ళు పెద్ద దీనిగా తీసుకొని ఇది చేస్తే మళ్ళీ ప్రెస్ మీట్లో, డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే 3 తూర్లు ఎమ్మెల్యేగా వెన్నుకోబడ్డ వ్యక్తి మీదే అవాకు చవాకులు, అనరాని మాటలు, ప్రెస్లో మాట్లాడలేనటువంటి భావజాలంతో మాటలు కూడా మాట్లాడడం అనేది ఇప్పుడు అధికార పక్షంలో ఉండే చిన్న లీడర్లకు కానీ, పెద్ద లీడర్లకు కానీ, ఎమ్మెల్యే స్థాయి లీడర్లకు కానీ ఇది ఆనవాయితీ అయిపోయింది. అంటే మేము అవతల వ్యక్తిని అనుకోని రీతిలో ప్రేరేపిస్తే మాకు ఒక గుర్తింపు వస్తుందనే కాడి తయారైనారు వీళ్ళు. ఇప్పుడు కూటమి ఉంది, దాంట్లో ఎంతమంది లీడర్లు? ఏదో ఒక పార్టీ ఉంది, ఇప్పుడు 3 పార్టీలో 30 మంది లీడర్లు. దాంట్లో నాకు పేరు రావాలా, అలా ఎవరికి పేరు రావాలన్నా మాజీ ఎమ్మెల్యే మీద మనం చూస్తాము, మనం బయటికి తీస్తాము, మనం తవ్వుతాము. ఇంకా తవ్వేదాంట్లోనే ఉండరు వాడు. ఇంకా ఎన్ని రోజులు తవ్వుతారో తెలియదు. తవ్వుతామని ప్రతి ఒక్కడు వాళ్ళ ఉనికి కాపాడుకోవాలన్న వచ్చినప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఏ నాయకుడైనా కానీ ముఖ్య నేతను టార్గెట్ చేయడమే. ఎమ్మెల్యే హోదా, ఒక 3 తూర్లు ఎమ్మెల్యే గెలిచినాడంటే మరి ఆ హోదా ఎవరిచ్చినారు? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే హోదా రావాలంటే తమాషా కాదు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే హోదా, ఎమ్మెల్యేగా ఉన్నా మనం గౌరవించాలా. మళ్ళీ మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఆ హోదా పొందింటాడు కాబట్టి ఏ స్థాయిలో గౌరవించాలో ఆ స్థాయిలో గౌరవించాలా, అది మన బాధ్యత. అది మరిచి వాళ్ళు అధికార పక్షం వాళ్ళదే, ప్రతిపక్షంలో నిలబడి కూడా వాళ్ళే మాట్లాడతారు. అంటే 2 వాళ్ళే. మేమేం మాట్లాడాల్సిన పని లేదు. వీడెవరో అధికార పక్ష నాయకుడు ఏదో తీసుకున్నాడు అంటారు, తిరిగా మరుసనాడు అవును నాదే తీసుకున్నాడు అంటాడు. ఇవన్నీ మర్చిపోవడానికి మా ఎమ్మెల్యే గుర్తొస్తాడు. మా ఎమ్మెల్యే పైన అందరూ ఇంకా దాడి చేయడమే. ఇంకా అనుచిత వాక్యాలు, వాడనడము, వీడనడము, బుద్ధ మూసుకు అనడము, చూస్తామనడము, నిన్ను అది వెలికి తీస్తాం, వీరికి తీస్తాం. ఆ వెలికి తీసేది ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుందో మళ్ళీ. ఏదైనా ఒక దానిపైన మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉంటే మాట్లాడాలా. దానిపైన కేసులు వేస్తే చట్టపరంగా చాలా దూరం వెళ్తాయి. మేము కేసులు వేయడం కూడా కొన్ని మానేసినాం, మాకు వేసినా ప్రయోజనం లేదు. కొంతమంది మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఇట్లా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఏ అవాకులు చవాకులు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసులు వేసినా కానీ వాటిపైన చర్య తీసుకోలేదు. కాబట్టి ఇది ఎంతమంది అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినా ఇంకా అదేమంటారు కదా, ఇంకా టైం ఇలా ఉంది వీళ్ళది, అదేదో ఇంకా సింహాసనం ఏదో సుంకాంగు చెప్పితే ఇట్లే ఉంటుంది అన్నట్లు అయిపోయింది ఇప్పుడు ఆదరణ పరిస్థితి. కొత్త వాళ్ళు చూడాలంటే అతి కొత్త మనిషి వచ్చినాడు.
ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని ఏదో ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి ఒక దర్పంగా ఒక ఏదైనా విషయం పూర్వంగా మాట్లాడాలా. ఏమి లేని విషయాన్ని 10 బాటలు చెప్తే జనాల్ని నమ్మేయాలా, 10 బాటలు చెప్తే జనాల్ని నమ్మేయాలా. ఈ ధోరణి పైనుంచి ఉంది కుటుంబ ప్రభుత్వానికి. ఆడ పైన అధిష్టానము ఇంకా రాసునే ఉంటారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేకి 10 బాటలు రుత్తారు. మాస్టర్ ఏం చెప్తే విద్యార్థులు అదే ఫాలో అవుతారు. ఆడ పైన అధిష్టానం ఏం ఫాలో అవుతారు. ఈడ కూటమిలో చిన్న చిన్న నాయకులు, చిన్న పుట్ట నాయకులంతా ఇంకా వీళ్ళు ఇంకా హై లెవెల్ ఇంకా మాదే పెద్ద ఉన్నాము ఇంకా సెంట్రల్ పార్టీలో అనే విధంగా రెచ్చిపోయి అందరికీ ఇట్లా మాట్లాడితే ఇలా ఒక పెద్ద 3 బాటలు ఎమ్మెల్యే అయినా, ఆధునిక ఎమ్మెల్యే అయిన వ్యక్తి సాబిరెడ్డి కానీ, మంత్రాలయం ఎమ్మెల్యే బాలారెడ్డి కానీ, గుంటూరు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనుకోండి. వాళ్ళకి కార్యకర్తలు ఉంటారు. మళ్ళీ భావోద్వేగాలు కార్యకర్తల్లో వేరువేరుగా ఉంటాయి. కొంతమంది జీర్ణించుకుంటారు, కొంతమంది జీర్ణించుకోలేరు. వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ఏడో తీసిన దాన్ని వీడియో తీసి దీన్ని మళ్ళీ ఇలా దాటిని ఆనేవనంతాన ఇంకా అందరినీ ఏదో దొరికినా ఇంకా మా ఎమ్మెల్యే పైన రావడమే, ఏది దొరికినా సాబిరెడ్డి పైన రావడమే. ఇంకా ఇది అవినీతి 125 కోట్లు అన్నారు. ఎంత 125 కోట్లు అయినా 400 కోట్లు అయినా దాంట్లో ఏదో అంతో ఇంత పట్టుకొని చూపిస్తే జనాల్లో ఇంకొక పరి నువ్వు చెప్పేటప్పుడు ఆసక్తిగా వింటారు. నువ్వు చెప్పినవన్నీ అవి పాత అయిపోతాయి, ఇప్పుడు కొత్త వస్తాయి, పాత అయిపోతాయి, కొత్త వస్తాయి. ప్రతి దాంట్లో నిందారోపణల యొక్క స్థాయి పెరిగిపోయింది. మళ్ళీ ఆదోని రాజకీయ చరిత్రలో కానీ వ్యవస్థలో కానీ మునుపెన్నడు మేము గెలిచినాము, అక్కడ ఇంతకుముందు వారు వేరే వాళ్ళు గెలిచినారు. మునుపెన్నడు నీచంగా మీడియాలో మాట్లాడలేటువంటి వాక్యాల్ని ఎప్పుడు మాట్లాడలే. మేమైనా అవతల పార్టీ వాళ్ళైనా ఒక స్థాయి వ్యక్తిని విమర్శించాలంటే ఆ స్థాయి వ్యక్తి అయి ఉండాలి. నేను ఉండాను. ఇప్పుడు ఏం ఎమ్మెల్యే స్థాయిని అంటే ఏమంటారు, జోకర్ అంటారు నన్ను. ఒక స్థాయి వ్యక్తిని విమర్శించాలంటే మనకు కూడా ఆ స్థాయి ఉండాలి. ఇంకా బీజేపీ పార్టీలో, టీడీపీ పార్టీలో అందరు ఎమ్మెల్యేలే. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేనే అనడమే. నువ్వు ఒక తూరు కష్టపడి ఎమ్మెల్యే, అప్పుడు అనాలన్న కూడా ఎమ్మెల్యే కావాలి మనం. ఇప్పుడు ఎమ్మెల్యే రేంజ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే వ్యక్తి అంటున్నాం మేము మళ్ళీ భరిస్తున్నాం. ఎప్పుడు తవ్వితే భరిస్తాం. మళ్ళీ వాళ్ళు కూడా నిజాలని వక్రీకరించి మనం అది ఉందిలే నడుస్తుంది, ఏం మాట్లాడినా రాస్తారు, ఏం మాట్లాడినా స్టేషన్లో పోయినా మేము కేసులు పెట్టి తీసుకుంటారు, వాళ్ళు పెడితే తీసుకోరు. ఇలాంటి ధోరణిలో వెళ్తున్నారు వాళ్ళు. కాలం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండ ఉంది మనకి, ఇట్లానే ఉంటుంది. మళ్ళీ రాత్రి అవుతుంది కదా, మారుతుంది. మేము చెప్పలేదు కానీ మా పై వాళ్ళు చెప్తున్నారు కదా. మేము చెప్పలేములే, మా చిన్న శక్తి మాది, ఎందుకు లేప అంటాం. మా పై వాళ్ళు చెప్తున్నారు కదా, ఉంది మాది, బాగా జాగ్రత్తగా ఉండండి, 2.0 ఉంది అంటున్నారు కదా. ఒక్కరు చెప్పినా అదే, ఎంతమంది చెప్పినా అదే. అలాంటి సంస్కృతి మంచిది కాదు. మేమైనా మీరైనా మనం కొట్లాడుకోవడం కాదు రాజకీయం అంటే. ఇప్పుడు సమస్యలు ఏమున్నాయి అతనికి? ఇండ్లు మనం ఎన్ని సంవత్సరాలు అయింది మీద వచ్చి ఒక ఇల్లు చూపి నాకు, నువ్వు కట్టించి ఏదన్నా కట్టుకొని ఇంట్లో పోయినా ఒక ఇల్లు చూపి. మేము గెలిచిన వెంటనే కరోనా 2 సంవత్సరాలు మింగేసినా కూడా ఎన్ని లక్షల పట్టాలు ఇచ్చినాము, ఎన్ని లక్షల ఇండ్లు కట్టించినాము. మహిళలకి పింఛన్తో సహా 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా వాళ్ళు వ్యాపారం చేసుకొని బాగుపడాలని చెప్పేసి సంవత్సరానికి 18,750 రూపాయలు వేసినాం మేము. ప్రతి వారు టైలర్కి వేసినాం, ఆటో వాళ్ళకి వేసినాం, రైతులకి వేసినాం. మా పథకాలే 1-2 కాఫీ కొట్టి ఏదో కుంటుకుంటూ నడుపుతున్నారు. రైతు భరోసా అంటే ఏదో ఇంకో దానికి పథకం పెట్టి ఒక తూరేసినాడు 2 సంవత్సరాలు. అమ్మ ఒడికి మేము పెట్టిన దాన్ని అతను ఒక పేరు పెట్టి ఒక తూరు 2 తూరు ఒకటి తూరేసినాడు. అది కూడా 2 ఇయర్స్లో. సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టండి. పింఛన్లు 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఏర్పడి, దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినట్లు, 1 నెల అటు ఇటు. ఇంకా 2 ఇయర్స్ అయింది కదా. అంటే 2 ఇయర్స్లో స్ట్రక్ అయినారా? మన ఆంధ్రప్రదేశ్లో స్ట్రక్ అయినారా? 58 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తులు 55 సంవత్సరాలు ఉన్నారా? వాళ్ళకి 60 సంవత్సరాలు రావా? అంటే వాళ్ళకి 60 అంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయే వరకు 58 ఉంటుంది ఆయనకి. 58 నుంచి 60 సంవత్సరాలకు వచ్చినటువంటి వృద్ధులు కొన్ని వేల మంది ఉన్నారు పింఛన్ల కోసం. భర్తల్ని పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వికలాంగులు తీసేయాలని చూస్తే మా పార్టీ
ఎక్కడెక్కడే మేము గలాట్లు చేసి పోరాటం చేస్తే వాడిని ఆపేసినారు, కొద్ది స్తబ్దుగా పెట్టినారు వాటిని. పెంచమని ఎవరన్నారు? పెంచమన్న ఓట్ల కోసం పెంచిన 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు పెంచేదాన్ని 1000 పెంచినావు. 1000 పెంచినావంటే దాని స్టాటిస్టిక్స్ ఏమిటి? 40 మందికి పెంచితే 40,000. దాంట్లో ఇప్పుడు 10 మంది చచ్చిపోతే మా 3,000 ఇచ్చినా, నువ్వు 4,000 ఇచ్చినా అంతే అవుతుంది. అప్పుడు అంటే వాళ్ళది రాజకీయం. ఇంకా వాళ్ళు 4,000 ఇచ్చినా చనిపోయిన వాళ్ళ వల్ల మిగులుతాయి. ఇప్పుడు వాళ్ళకి కొన్ని వేల మంది చనిపోయినారు. అది కాదు. అది ఇప్పుడు కొంతమందికి ఇచ్చి అర్హులైన మంది కొంతమందిని పక్కన పెడితే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ జీవనశైలి ఏమవుతుంది? ఏదైనా నెల, 2 నెలలు, లేదా 3 నెలలు, లేదా 4 నెలలు, లేదా 6 నెలలు లాస్ట్. ఇంకా ఒక అప్లికేషన్ మనం వేసినామంటే 6 నెలల లోపల మనకు రావాలా? దానిపైన దృష్టి పెట్టండి. మీరందరూ పోరాడండి. మీ ఎమ్మెల్యే పేరు తేండి, అవన్నీ తీసుకురాండి, సేకరించండి. మీ వార్డులో ఉండే వికలాంగుల లిస్టు, ముసలోళ్ళ లిస్టు, విడోళ్ళ లిస్టు సేకరించండి. అవునా? ఆడ ఆసుపత్రుల్లో రోగుల మీద బయటికి వెళ్తున్నారు. మాకే 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, మీరు బాగా చూపించుకోలేక వచ్చినారా, సిగ్గుందా అని బయటికి వెళ్తున్నారు. అంటే బయటికి మెడబట్టి బయటికి ఎవరిని గెంటినట్లు? అప్పుడు మీ పార్టీని గెంటినట్లు, ఆడ రోగులను కాదు. ఆలోచించండి. మీకు సమస్యలు అన్నీ ఉన్నాయి. మీరు ప్రజలకు తీర్చాల్సిన సమస్యలు అన్నీ పెట్టుకొని పనికిరాని వాటిపైన పొద్దుపడిసే పనికిరాని వాటిపైనే రైతుకి ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు. ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? చూపండి. టమాటాకి ఉందా? ఏమిటికి ఉంది? వరికి ఉందా? ఇంకో దానికి ఉందా? పత్తి మేము రాజశేఖర రెడ్డి పరిపాలనలో 7,000 అమ్మినాం. 15 సంవత్సరాల కింద 7,000 అమ్మితే బంగారం 8,000. ఇప్పుడు అదే 8,000 అమ్మితే మరి బంగారం 1,50,000 ఉంది. 15 క్వింటాలు అమ్మాలి మేము. ఇప్పుడు యాడి తెచ్చినారు రైతుల పరిస్థితి? సమాజాన్ని యాడి తెచ్చినారు? మీరు పెంచే రేట్లు ఎట్లున్నాయి? మరి రైతులు అమ్మే పంట రేట్లు ఎట్లున్నాయి? రైతులు అమ్మే రేట్లు 15 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఒక వేరుశనగ రేటు తీసుకో, పత్తి రేటు తీసుకో, ఒడ్లు రేటు తీసుకో, దేనైనా తీసుకో, మొక్కజొన్న రేటు తీసుకో, శనగల రేటు తీసుకో. లాస్ట్ ఏదైనా మద్దతు ధరతో కొంటారా అంటే కొనేవాడి గతి లేదు. వీటిపైన పోరాడి వాళ్ళకి మేలు చేస్తే మీకు ఏదైనా మేలు జరుగుతుంది. కానీ వాటిని కప్పిపుచ్చుకోవడానికి యువతల ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని వాడు వీడు అట్లా వాడు ఇట్లా వాడు చూస్తాం, చీరేస్తాం, నాలుగు కోస్తాం, ఇదే జరిపా. ఇప్పుడు మేము అతన్ని ఏమన్నా ఏం చేయలేం, నువ్వు అతన్ని ఏమన్నా నువ్వు కూడా ఏం చేయలేవు. ఊరికే మాటలు ఏమైతే ఇట్లా గాలికి ఎగిరిపోతాయి. నువ్వు ఏమన్నా గాలికే పోతాయి. ఇంకా వీటికి టైంపాస్ ఇది. దాన్ని చూసి వాడొక్క కామెంట్ ఇడొక్క కామెంట్ వాడొక్కడు ఇది ఏమైంది? జోకర్ వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు. మెడికల్ కాలేజ్ ఎందుకు తెచ్చినాడు? మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఒక ఆలూరు కానీ, ఒక పత్తికొండకు కానీ, ఒక మంత్రాలయం కానీ, మనం 150 కిలోమీటర్లు కర్నూలు పోయి చూపించుకొని ఎన్ని ఖర్చులు అవుతాయి, ఎంత వ్యయ ప్రయాస అవుతుంది అని ఎమ్మెల్యే అట్లా అందరూ తిట్టుకుంటూ కూర్చోలే. మా ఎమ్మెల్యే అప్పుడు ఊరికే వాడిది. ఇప్పుడు మనము నీవు ఎమ్మెల్యే అయినావు, మాతో ఏం పని అయ్యా? మేము సోల్పోయి ఇంట్లో కూర్చున్నాం, మా బంత ఒప్పుకొని కూర్చున్నాం. నాతో ఏం పని నీకు? నువ్వు గెలిచినావు ఏలాల, గుర్రం ఎక్కి ఏలాల. మా మీద ఇంకా కుంటుపడినాం, ఇంట్లో కూర్చున్నాంలే. మమ్మల్తో ఏం పని? మేము గెలిచినప్పుడు మేము ఎవరిని అనలే. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అమ్మలే, ఎవరిని అనలే. మా పోయి అక్కడ అధినేతతో కూర్చొని ఒక డిగ్రీ కాలేజ్ కోసమని పోరాడినాము, మెడికల్ కాలేజ్ కోసమని పోరాడినాము. ఆదోని మెడికల్ కాలేజ్ ఇప్పుడు నిలబడిందంటే ఎవరికి నిద్ర రాకూడదు? మనకు కాదు, కూటమి ప్రధాన నాయకులకు నిద్ర రాకూడదు. ఇదే అవసరం వస్తే భూకుమ్మడిగా రాజీనామా చేయాలి. మీరు ఏదైనా సాధించుకోవాలంటే ప్రాణత్యాగం చేయండి. మెడికల్ కాలేజ్ అంటే చారిత్రాత్మకమైనటువంటిది. అది ముళ్ళ కంపలు పెరుగుతున్నాయి. ఆడ ఏం చేస్తున్నారు మీరు? మెడికల్ కాలేజీలో ముళ్ళ కంపలు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఏదో మా ఆయాంలో ఏదో తెచ్చినాము, మీ ఆయాంలో నిలబెడతారా? మా ఆయాంలో తెచ్చినాం ఓకే, మీ ఆయాంలో నిలబెడతారా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే 6 మా ఆయాంలో ఓపెన్ అయినాయి, ఇంకా 5 ఓపెన్కి దగ్గరలో ఉన్నాయి. ఎవడా ఇప్పుడు నీ సొమ్ము కాదు, ఈ మా సొమ్ము కాదు. అది అందరినీ మర్చిపోతారు జనాలు. గవర్నమెంట్ కాలేజ్ అంటారు దాన్ని.
17 కాలేజీలు కూడా రేపు పొద్దున్న జనాలు గవర్నమెంట్ కాలేజ్ అంటారు. నా కాలేజ్ నీ కాలేజ్ అని నువ్వు అనుకునేవి ఎవరు అన్నారు దాన్ని? అలా అనేటట్లుంటే మా జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు ఉండాలి. మళ్ళీ అన్నీ చేసిన మేము మూల కూర్చోబెట్టలేరా? నీవు దేనిపై దృష్టి పెట్టాలా? పులివెందులు అది పూర్తి అయింది కదా, ఒక 50 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. ఆదు అనేది ఒక 150 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. అదంటే చిన్న వ్యవహారం అదేమన్నా? ఎంతమంది ఆరోగ్యాలు, ఎంతమంది పేద ప్రజలు మీకు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు అది అర్థం కావడం లేదు. పోతావు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆడగారు ఫారెన్లో చూసుకుంటారు మీరు. ఏమి లేని వాళ్ళ పరిస్థితి, మరి దిగువ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది ఒక ఆరోగ్యం కాదు, ఒక విద్యార్థులకు సంబంధించింది. 150 సీట్లు కాలదోసినావే. ఒక మదనపల్లి 150, ఆదు 150, పులివెందులు 150, ఇలా 6 కాలేజీలు ఓపెన్ అయినా కూడా మనకు దాదాపు 900 సీట్లు వస్తుండే కదా. అంతమంది విద్యార్థుల భవిష్యత్తు దాంట్లో రిజర్వేషన్స్ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎన్ని సీట్లు వస్తాయి? ఒక ఎస్సీ బీద పిల్లోడు, ఒక ఎస్టీ బీద పిల్లోడు, ఒక బీసీ బీద పిల్లోడు 30 లక్షలు పెట్టి సీట్ కొనగలడా ప్రైవేట్లో? మీరు కొంటారు ఉన్నవాళ్ళు. రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది ఇవన్నీ? పీపీపీ ఆ పీపీ అని కాదయ్యా. రాజ్యాంగము పీపీపీ ఇస్తే బడువులు కేటాయించి వస్తుంది. రాజ్యాంగము గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు పెట్టింది? ఆ 150 సీట్లు వస్తే దాంట్లో రిజర్వేషన్స్ పెట్టింది కదా. మా పిల్లలకి వస్తాయని ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఇంకా అది నీట్ రాసేకే పోకూడదు, బైపీసీలో చేరేకే పోకూడదు. ఇంకా నువ్వు కాలేజీలో కట్టికోకుంటే ఇంకేం చేస్తారు వాళ్ళు? రైతులు ఎంత గోడు పోసుకున్నారు. ఏ పంటకైనా మద్దతు కల్పించినావా? అలాంటి వాటిని అన్నీ వదిలేసి పొద్దు పొడిస్తే కూటమిలోన 30 మంది లీడర్లు, ఒక్కరా ఇద్దరా? నాకు పేరు రావాలా, నాకు పేరు రావాలా? మరి పేరు రావాలంటే ముఖ్య నేతని అవాంతులు చవాంతులు ఏం లేక మాట్లాడితే పేరు వస్తుంది. వాటికి ఇంత పెద్దగా మాకు కూడా లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి. ఒకటి తెలుసుకోవాలా, వాళ్ళు ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడినారు, విన్నాము. మా లీడర్ దానికి కౌంటర్ ఇచ్చినాడు. ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా రూలింగ్ కూడా ఉంది, వాళ్ళకి పైన ఉంది, కింద ఉంది. తవ్వేది ఉన్నా, తవ్వుకునేది ఉన్నా, ఏదైనా ఉన్నా, చర్యలు తీసుకునేది ఉన్నా 2 years అయిపోయా తీసుకుంటుంటారు ఈ పాటికి. వాళ్ళు చేసిన ఆరోపణలు నిరాధారము. వాళ్ళు ఇన్ని రోజులు చేసిన ఆరోపణలు నిరాధారం అని తెలిసిపోయింది కదా మనకి. వాటినే పట్టుకొని ఏడాడే బదులు ఇవన్నీ చూడండి. పింఛన్లు 2 సంవత్సరాలు కొత్త పింఛన్ రాలే, ఒక కొత్త ఇల్లు రాలే. అక్కడ పోయి పల్లెటూరులో పని తెలుస్తుంది. ఇల్లు లేక గుడిసెల్లో ఉండి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి ఆదోన్లో చాలామంది బాడీ ఇంట్లో బాడీ కట్టుకోలేక ఏమి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మేము స్థలాల్లో ఇల్లు ఇచ్చినాం, దాంట్లో అవినీతి జరిగింది. ఇప్పుడు స్థలాలు మాకు వస్తాయి, అవినీతి జరిగింది, వాళ్ళ జనాలు పోతాయి. ఎవరైనా రైతులు అమ్మింటే వాళ్ళ అకౌంట్లో పడతాయి డబ్బులు. ఏమైనా జరిగింటే దాన్ని నిరూపించి లాగి దాన్ని బయటికి పారేస్తే దానికి ఒక ఇది ఉంటుంది. అయిపోయి మీ కింద మీరు కొత్త వ్యక్తి చూడాలంటే చూసినారు. మీ కింద ఉండేటోళ్ళు వాళ్ళ స్థాయి మీకు తెలియదు, వాళ్ళు ఏ లెవెల్ కాలేక తెలియదు, 10 ఓట్లు ఉన్నాయో తెలియదు వాళ్ళకి. మీ మెప్ప పొందే కోసము ఎవరిని మాట్లాడాలో తెలియదు, ఎంత మాట్లాడాలో తెలియదు. అలాంటి విపరీతమైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడానికి మీరు నిలబడినారు. ఇప్పుడు మంచి సంస్కృతి కాదు ఇది. మేమైనా మీరైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైనా, టీడీపీ కార్యకర్తలైనా, బీజేపీ కార్యకర్తలైనా, కార్యకర్త వేరు, ప్రజాప్రతినిధి వేరు, మండల లీడర్ వేరు, ఎమ్మెల్యే వేరు, మినిస్టర్ వేరు. ఒక్కొక్కరు ఒక స్థాయి ఉంటుంది. స్థాయి మరిచి మాట్లాడితే దానికి ఏం విలువ ఏమి ఉండదు. రేపు పొద్దున్న నీవు అన్నావని నువ్వు కేసు పెట్టావని మరి నేను కేసు పెట్టడము, ఇది ఏమవుతుందంటే 2026 నుంచి 2000 పోతుంది. ఇంకా ఎక్కువ తక్కువ అయితే 1990 పోతుంది. అప్పుడు కొట్లాడుకోవడము, ఫ్యాక్షన్లు ఇదల్లా మరిచిపోయి మంచి ప్రశాంత పరిస్థితుల్లో తీసుకొచ్చిన వాతావరణాలు ఉన్నాయి ఆదంలో. ఇప్పుడు మీరు దాన్ని వాతావరణం ప్రశాంతంగా ఉండేది ఎవరికి ఇష్టం ఉన్నట్టు లేదు అధికార పక్షం వాళ్ళకి. ఎవరికి శాశ్వతం కాదు అధికారం. మీరు అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకోండి, నిరూపించండి. ఒక లిస్టు తీసుకో, సర్లే మేము చేసినవి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ చేసినాం, గవర్నమెంట్ కాలేజ్ చేసినాం, బైపాస్కి పునాదులు వేసినాం, అప్పుడే శాంక్షన్ కూడా చేర్చినాం. ఇంకా ఎన్ని వేల స్థలాలు ఇచ్చినాం పల్లెటూరులో, ఎన్ని వేల ఇండ్లు ఇచ్చినాం, లెక్కతో సహా పేపర్ పట్టుకొని నేను వస్తాం. మీరు ఎక్కడికి వస్తారు చెప్పండి? అభివృద్ధి పైన సవాల్ చేస్తున్నాను.
మాట్లాడేదేం నిన్ను నేను తిట్టుకోవడం, నన్ను నువ్వు తిట్టుకోవడం, దీని నుంచి ఎవరు ప్రయోజనం వస్తుంది? ఎవరికి ప్రయోజనం రాదు. అభివృద్ధి పైన ఏం చెప్పలేక వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హైలైట్ చేస్తున్నారు. హైలైట్ చేసే నన్ను నిన్ను చేసి ఏమొస్తుంది అంటారు, మా ఎమ్మెల్యే పైన పడినారు. ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసానికి? గుద్దా మోసుకో అని ఒకరు అంటారు. ఆ అనే వ్యక్తికి పేరు లేదు, అదే సీనియర్ బీజేపీ కార్యకర్త అంట. ఆ పేరులో ఏం లే, దానికి ఎవరు అకౌంట్ ఓడర్ తెలుదు మనకి. గుద్దా మోసుకో అని కథ ఉండదు, నేను నాటికి పంపిస్తాం. అవును, ఆడ దానికి అకౌంట్కి సంబంధించిన వ్యక్తి తెలియదు, కానీ అనిన వ్యక్తి పేరు ఉంది కదా ఆడ. దానిపైన మేము కంప్లైంట్ ఇచ్చినాం. దానికి ఇంతవరకు ఏం గతిలే అతిలే. మేము ఎవరితో మొత్తుకోవాలా? ఇప్పుడు ఎవరికైనా, ప్రతిపక్షంకైనా రూలింగ్కైనా గవర్నమెంట్ అనేది ఒకటే కదా. గవర్నమెంట్కి ఏం పార్టీ ఉండదు కదా. గవర్నమెంట్ పార్టీ ఆడుంది. మరి మేము పోయి గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళతో నుంచి మాకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. ఒక్కరిని అట్లాంటి వాళ్ళు పట్టుకుంటే మా పార్టీలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా నువ్వు ఖండించు. మేము కూడా వీరేసి చేస్తున్నాడు ఖండిస్తాం. ఆ పిల్లోడు ఏది మాట్లాడాలని, ఏం మాట్లాడుతున్నా తెలియని స్థితిలో ఉన్నాడు. మనం వీడియో చూస్తున్నాం కదా, ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితి. అది ప్రైవేట్గా ఎవరో తీసినారు. ఫ్రెండ్స్, మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటాం. నేను ఎన్టీఆర్ పార్టీ, నాగేశ్వరరావు పార్టీ, రామారావు పార్టీ అను. రామారావు అంటాడు మావోడు, మావాని తిట్టా, అవన్నీ ఎన్నో అంటాం. అంటే అభిమానంతో కూడా ప్రైవేట్గా మాట్లాడతాం, కానీ ఇట్లా ప్లేస్లో మాట్లాడలేము కదా. ప్రైవేట్గా అతను ఎక్కడో మాట్లాడినాడు, దాన్ని తీసుకొని మరి విపరీతమైన చర్యలు తీసుకునేది కూడా సబబు కాదు అని చెప్తున్నా. అంటే మా వాళ్ళు సమర్థిస్తున్నది కాదు, మా వాళ్ళైనా మాట్లాడరు, మా వాళ్ళైనా మాట్లాడరని చెప్తున్నా. ఎవరైనా ఏ వ్యక్తినైనా రాజకీయ పరంగా, అభివృద్ధి పరంగా, దేని పరంగా క్వశ్చన్స్ వేసే అధికారం ఉంది. మనం ప్రతిపక్షం, మేము ఇప్పుడు మీరు ఏదేమైనా చేయలేకపోతే మేము క్వశ్చన్ వేస్తాం, చెయ్యండి అంటాం. మరి నీళ్లు లేవు ఇప్పుడు సరిగా, ఎక్కడ చూసినా మేమేసిన కుళాయిలే, మేమేసిన పైప్ లైన్లే, మేమేసిన ట్యాంకులే. ఎక్కడ ఒక ట్యాంక్ నిర్మాణం జరిగింది 2 సంవత్సరాల్లో? ఎక్కడ ట్యాంక్ నిర్మాణం జరిగింది? మా ట్యాంకులు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి మీరు. ఓహెచ్ఎస్ఆర్ ఆదోని సిటీలో ఎన్ని ఉన్నాయి మేము రూలింగ్ ఉన్నప్పుడు? వాళ్ళు ఎన్ని కట్టినారు? ఏ పిల్లరైనా చూపించండి, ఫోటో కొట్టినాయి. మా ఇండ్లు అయితే చూపిస్తారు, ఇంకా ఇండ్లు ఆడిళ్ళు ఉన్నాయి. మనం తెచ్చినాం కదా, జాగా ఇప్పించినాము, దాని మీద బునాది వేసినాము, కొన్ని టాప్ వేసినాము, కొన్ని లింటలు వేసినాము. నువ్వు బునాది రాయలే కదయా, బునాది రాయలే నువ్వు. మేము శాతం అనేది చేసినాం. కొంతమంది ఇంట్లో పోయినారు, కాపురాలు చేస్తున్నారు, పల్లెటూరులో సొంతం కట్టించుకున్నారు. ఇంట్లో పోయినారు, అంతా పోయినారు. నువ్వు పో కుప్పకల్లో ఒక నాగలాపురం పో, ఇంట్లో ఎక్కడో ఎట్లా ఉన్నా చూసిరాపు ఒకసారి. ఆ ఇంట్లో ఎవరు ఫోటో ఉంటుందో చూసిరాపు. అభివృద్ధి చేసి జనాల గుండెల్లోన పేరు తెచ్చుకోవాలి, కానీ మరే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆ విమర్శలు కూడా ఒక హై లెవెల్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. దీన్ని ఆడుండే పెద్దలు కూడా ఖండించాలి. మా సైడ్ వాళ్ళు ఎవరైనా అవతల వ్యక్తుల్ని, ఆ స్థాయి లేని వ్యక్తులు, మా వాళ్ళు ఏమైనా అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తాం. ఊకే ఈ ధోరణి మంచిది కాదు. ఓన్లీ మనం మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా అభివృద్ధి పైన, ఆదోనికి సంబంధించి ఏం చేయాలా దానిపైన మాట్లాడటమే బెస్ట్. దానికోసమే మేము ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఇలాంటి వాదనలు కానీ, ఇలాంటి అనుచితమైన వాక్యాలు కానీ మా మాజీ ఎమ్మెల్యే పైన చేస్తే కొంతమంది కార్యకర్తల మనోభావాలు, వాళ్ళ దెబ్బతిన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితులకు పోతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా వీటిపైన ఎవరైనా ఇలా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడేపైన మా వాళ్ళపైన కానీ వాళ్ళపైన కానీ చర్య తీసుకోవడం తప్పులేదు. కానీ మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొద్దిగా స్పందించి ఉంటే ఇలాంటి వాటికి అడిగిపోతాయి. ఇప్పుడు ఒక తూరి అనుకున్నారు ఒక వ్యక్తిని, మరి అతను ఏమైనా పూర్తిగా ప్రజలకు సంబంధించి లేకున్నట్లా దోపిడీదారుడు అయితే రెండో తూరి ఏంటికి అనుకుంటారు? రెండో తూరి అనుకున్నారు, పొరపాటు అయింది. మరి మూడో తూరి ఎందుకు అనుకున్నారు? మూడో తూరి అనుకున్నారు కదా, మరి నాలుగో తూరి ఎందుకు ఎన్నుకోలేదంటే, నాలుగో తూరి ఎందుకు ఎన్నుకోలేదు, ఐదో తూరికి ఎందుకు ఎన్నుకోలేదు అది కాదు. కొన్ని సమస్యలు నియోజకవర్గంగా ఉంటాయి, కొన్ని సమస్యలు రాష్ట్రపరంగా ఉంటాయి, కొన్ని రాష్ట్రపరంగా గాలి మీద వస్తాయి. రాష్ట్రంలో గాలి ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, గాలిలో ధూళిలో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ హీరోలో ఆట ఆడుతున్నారు. మనం ఏం చేస్తాం? గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు, అదృష్టం వచ్చినప్పుడు కొంతమంది అవుతారు. దాన్ని వినియోగించుకో.
నీవు కూడా మా ఆయన ఎట్లయితే 3 తూర్లు అయినా నువ్వు కూడా 3 తూర్లు అయ్యేదాన్ని ప్రయత్నించేయి. మేము వద్దంటామా? మా ఆయనకు ఒకసారి వచ్చింది అధికారం, దాన్ని 3 తూర్లు వచ్చే వరకు ఎందుకు దాన్ని పెంచుకుంటూ పోయినాడు? ఇంతమంది పెద్ద మున్సిపాలిటీ, ఇన్ని 41 పల్లెల్లో అందరిలో పేరు తెచ్చుకుంటేనే కదా 3 తూర్లు ఒక మనిషిని గెలిపించేది. 4 తూర్లు గెలిచినాం, యాక్చువల్గా 1 తూరి 150 పోయినాం. మరి అంత ఈజీగా అటువంటి వ్యక్తి పైన ఒక ఏజ్ వచ్చింది, 70 సంవత్సరాల దగ్గరకు వచ్చిన వ్యక్తి పైన 21 సంవత్సరాల పిల్లోడు ఏం మాట్లాడుతాడో తెలియదు. స్థానికుడు కాదంటారేమో. ఆయన ఆదోళనలోనే పుట్టినాడు, ఆదోళనలో పెరిగినాడు, ఆదోళన స్కూల్లోనే చదివినాడు, ఆదోళన ఐస్ క్రీమ్ తిన్నాడు, ఆదోళనలోనే భోజనం చేసినాడు. మరి ఇంకా ఆదోళన కాదంటే మనం ఏం చెప్పాలి ఇంకా? ఇప్పుడు నేను ఆడ మా ఊరిలో పుట్టింటాను, నువ్వు ఆడ మీ ఊరిలో పుట్టింటావు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆడ పుట్టినా ఆడైనా పెరిగి ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర చదివితే ఆడంతా ఏరియా మందే అవుతుంది. అట్లాంటి అందరిది ఆదోళన అయి ఉండదు. ఇంతమంది మన ఎమ్మెల్యే ఆదోళన అయినారు, ఇప్పుడు వచ్చిన ఆయన ఆదోళన. అవన్నీ అనవసరం. అది ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, రాజ్యాంగం అది. మనము ఏడ పుట్టినా ఏడ పెరిగినా ఒకటి అదే అండి. ఇతను ఈడే పుట్టినాడు, ఈడే పెరిగినాడు, ఈడే కాలేజీ పోయినాడు, ఈడే హై స్కూల్ పోయినాడు, ఏడ పుట్టి ఏడ పెరిగినాడు ఏం చెప్పాలి? ఇంకా ఏడ పుట్టి ఏడ పెరిగిన వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలియాల. మనం ఈడ పుట్టి ఈడ పెరిగిన వాళ్ళు కూడా మళ్ళీ ఏడ పుట్టినాడు అంటే మనం ఏం చేయలేం. ఇటువంటి వాక్యాలు ఓకే. నిన్న మీరే వింటారు, రాస్తారు, ఎవరు రాసినారని పేరు లేదు, మీరేం చేస్తారు, నేనేం చేస్తాను? వాడి కథ చూస్తామంటారు, నేను కథ చూస్తామంటారు, బుద్ధ మూసుకోను అంటారు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇవన్నీ అంటారు. దాని పేరు లేదు, ఏదో అకౌంట్ అంటారు, పెడతారు. ఇలాంటివన్నీ ఎట్లుంటాయంటే కొంతమంది చదువుతాము, నియంత్రించుకుంటాం, కొంతమంది నియంత్రించుకోలేని వాళ్ళు ఇలాంటి ఏదో బాధపడి వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవి పెరుగుతాయి. ఇవి చిన్న చిన్న వాళ్ళకి కొట్లా లాస్ట్ పెద్ద వాళ్ళకే తెస్తారు లాస్ట్కి. ఇలాంటివి పెరిగి మరి పాత కాలంలో పోతాం, మరి ఇదే కక్షలు కార్పుణాలు ఫ్యాక్షన్ కాలంలో పోతాం మనం. అలాంటిది మన కంప్యూటర్ యుగం వస్తూ ఉంది మనకి. మనం దేంట్లో పోవాలా? నువ్వు ఆన్లైన్లో అప్లికేషన్ వేస్తే పింఛన్ వస్తుంది. మరి ఆన్లైన్లో యాడేయాలి? ఇప్పుడు మనం యాద ఓపెన్ ఉంది సైట్ మనకి. ఆన్లైన్లో అప్లికేషన్ వేస్తే మనకు పింఛన్ వస్తుంది, ఆన్లైన్లో అప్లికేషన్ వేస్తే జాగా వస్తుంది, ఆన్లైన్లో అప్లికేషన్ వేస్తే మనకి ఇల్లు వస్తుంది. అప్పుడు మనకి అప్లికేషన్ తీసుకొని పోయే ఒక పిల్లోడు ఉండే, దాన్ని ఫిల్అప్ చేసే ఒక మనిషి ఉండే, ఏదైనా మనకి కరోనాలో బాగాలేకపోతే పట్టుకొని పోయే ఒక ఆడపిల్లలు ఉండే. వాళ్ళు నిర్దాక్ష్యంగా తీసేస్తుంది. వాళ్ళని ఏమి 5,000 నీకేం అడ్డమవుతున్నాయా? అదే కోట్ల వాళ్ళకి 10,000 ఇస్తాను మభ్య పెట్టి ఓట్లు వేపించుకుంటూ వెళ్తావు నువ్వు. వాళ్ళు ఏమంటాం మనం? వాలంటీర్లు అంటాం. వాళ్ళది ఏదో చదువుకొని సమాజానికి మా మిచ్చ 5,000 వాళ్ళకి ఏం అయ్యలేదు. సమాజంలో కరోనా టైంలో వాళ్ళు ఎంతో సాయం చేసినారు జనాలకు. నువ్వు 10,000 ఇస్తానట్టు పవన్ కళ్యాణ్ 10,000 ఇచ్చే వరకు నిద్రపోనని. ఇలాంటివన్నీ నువ్వు నీవే ధ్యాస చేసుకో. అంతమందిని పీకేస్తువి. మరి పింఛన్ 2 సంవత్సరాల నుంచి పింఛన్ లేదు, ఇల్లు. ఇవన్నిటిపైన మాట్లాడదాం, చర్చకు రండి. తిట్టుకునేది వద్దు, నీవు తిట్టడం నాన్న తిట్టడం వద్దు. ఏదైనా అవినీతి ఉంటే కన్నా వేసుకోండి, నిరూపించుకోండి. ఎవడు వాళ్ళు అనుభవిస్తారు చేసింటే. మనం ఏం చేస్తాం? వాటి 24 గంటలు పురాణం మాదిరి పురాణం పెట్టుకునేదే. మా పల్లెటూరులో పురాణం పెడతాం మేము, టైంపాస్ అంటారు మేము. ఊకే పురాణమే, రోజుకి 6 గంటలు వినేది, ఇంటికి పోయేది, పండుకునేది. ఇట్లా ఒట్టి పురాణంతో మనము టైం వేస్ట్ చేసే బదులు అభివృద్ధి చేసి తీసుకురండి. మేము కాలేజ్ తెచ్చినాం, బిల్డింగ్లు కట్టినాం, మీరు పూర్తి చేయండి. మాకు సగం వస్తుంది, మీకు సగం వస్తుంది కదా. క్రెడిట్ మాకోటి రాదు కదా. అప్పుడు మేము తెచ్చినాము, సగం కట్టినాం, మీరు సగం కట్టినారు, మీకు సగం క్రెడిట్ వస్తుంది, యాటికి పోతుంది. చేస్తే వస్తుంది. అప్పుడు చెప్పుకోండి, మాకు శాత కాలేకున్నందుకు మీరు కట్టామని చెప్పుకోండి. ఏది లేదు, మీరు చెప్పుకోనే కూడా లేదు. అది ఆదోని లాంటి వెనుకబడిన ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి మెడికల్ కాలేజ్ ఇచ్చినాడంటే దాని అర్థమేమి? ఇది వెనుకబడిన ప్రాంతము, దీన్ని ముందుకు తీసుకురావాలా? దానికి మెడికల్ కాలేజీలో రోగులు, విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు ఎంతమంది భవిష్యత్తు బాగుపడదు. ఒక సంవత్సరానికి 350 మంది విద్యార్థుల భవిష్యత్తులో బయటకు వస్తూనే ఉంటుంది. నువ్వు నిర్మిస్తావా? ఇట్లా వాళ్ళు నిర్మిస్తావు. నువ్వు ఆదోని సీనియర్ కార్యకర్త ఇట్లా వాళ్ళని నిర్మిస్తున్నావు. కార్యకర్తల్ని ఇట్లా చీడ పురుగుల్ని మీరు తయారు చేస్తున్నారు, కానీ ఒక మెడికల్ విద్యార్థిని, ఒక నర్సింగ్ విద్యార్థి తయారు చేస్తున్నారు లేదు.
మీరు ఇట్లే అభివృద్ధి చేయకుండా ఉంటే ఇట్లా వాళ్ళే పుట్టుకొచ్చేది సమాజంలో, ఎవరు పుట్టుకరారు. ఇంకా 24 గంటలు ఎవరెవరో వాళ్ళ కొట్టుకున్నారు. మొన్న వాళ్ళు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. వాళ్ళు వారం వాగిపోయింది ఆదోని ఇంత. వీడేమి ఇచ్చినా వాళ్ళేమి తీసుకున్నారు, వీళ్ళేమి ఇచ్చినా వాళ్ళేమి తీసుకున్నారు. మాకేం సంబంధం అది మర్చిపోవాలంటే ఇంకా మా అతని మీద స్టార్ట్ 130 కోట్లు 150 కోట్లు 180 కోట్లు అవినీతి, అది తీస్తాం తవ్వుతామని. అవన్నీ మర్చిపోవాలి, వాళ్ళు మర్చిపోవాలని. వాళ్ళ మీద మాట్లాడితే నాది ఇంత నీది ఇంత అంటారు. ఇది బీజేపీ, నాది టీడీపీ, నాది ఆడ నడుస్తుంది, అది ఈడు నడుస్తుంది. నీకు 5% ఓటు బ్యాంక్ ఉంటే అది 90% ఓటు బ్యాంక్ అంటాడు. ఆడ నడుస్తుంది. అది ఆడ సర్దుమణింది. ఇప్పుడు మా అతని మీద లేపినారు 130 కోట్లు నిరూపిస్తే మంచిదే కదా ఎవరికైనా. 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఒక్కోటి అయిపోయా. సర్వే నెంబర్లు అయిపోయా, అన్నీ అయిపోయా, ప్లాట్లు అయిపోయా. తవ్వుతాం అనేవాళ్ళు పార్టీకి 5 మంది తవ్విరి. ఎన్ని సెల్లులు అరిగిపోయింటే, ఎన్ని గడర్లు అరిగిపోయింటే తవ్వి ఇంక వాళ్ళకే అలసట వచ్చిందో. మరి ఇప్పుడు ఏమి ప్రొక్లైన్ తెచ్చినారు. ఇప్పుడు అలసట రాదు. ఇది 120 కోట్ల ప్రొక్లైన్ కావాలా, గడర్లో చెల్లికి టైలేదు. ఇలాంటి సంస్కృతి మానుకొని అందరూ మనము సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నామో, మీరు ఏదైనా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుతారంటే మా వంతు సాయం చేస్తాం, మా వంతు సలహాలు ఇస్తాం, మీకు అండదండగా ఉంటాం. అభివృద్ధి పైన దేనికైనా మేము ముందుకు వస్తాం. మీరు గవర్నమెంట్తో ఆధారపరంగా పోరాడతారా, మేము కూడా వచ్చి అండగా నిలబడతాం. మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయించుకుందామా, వీళ్ళ చేత కాలేదా, నువ్వు బీజేపీ కదా, పోదాంపా ఢిల్లీకి పోదాంపా. తలాకు ఒక రైలు టికెట్ కొనుక్కొని ఆదరణలందరూ ఢిల్లీకి పోదాంపా. పోయి ఆడి దీక్ష చేద్దాంపా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కట్టి, అదేం పెద్ద కాదమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో కన్ను ముచ్చి తెరిచే లోపల అయిపోతుంది కాలేజ్. అది నువ్వు ఎట్లా మాకు సెంట్రల్ లీడర్ కాబట్టి, సెంట్రల్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఒక అవకాశం ఉంది మాకు. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇకపోయినా నీ వెనక మేము వస్తాంపా, కాలేజ్ ఫస్ట్ ఓపెన్ చేద్దాంపా. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నువ్వు అనుకుంటే 6 రోజులే ఫండ్స్ తేవడం. నీకు ఎంతమంది జనాభాలో కావాలో మా పార్టీ పరంగా కూడా 500 మంది ట్రైన్ టికెట్స్ ఖర్చులతో సహా మేము వస్తాం. పోదాంపా, ఢిల్లీలో కూర్చోదాంపా. ఒక హార్ట్, ఒక గుండె నిలబడే పరిస్థితిలో ఉంది. చిన్నది కాదు కదా అది. అది 450 కోట్ల హాస్పిటల్ అని కాదు. అది ఆదోనికి సంబంధించిన ప్రతిష్ట, ఆదోనికి సంబంధించిన గౌరవ మర్యాద నిలబడిపోయింది. ఆడ స్పందించు. నువ్వు ఎమ్మెల్యేగా, కూటమి నాయకులుగా సాయం చేయండి ఆయనకి. ఆయన ముందు పోతే ఆయన కాలుపట్టి లాగడమే. మరి ఆయన కింద ఎవరు చిన్న లీడర్ ఆయన మమ్మల్ని నేర్చుకోవాలని మమ్మల్ని తిట్టడమే. ఇదే జరిపోయింది 2 ఏళ్ళు. ఇలాంటివన్నీ మానుకొని అభివృద్ధి పైన పోదాం. అభివృద్ధి పైన చర్చ పెట్టుకుందాం. మేము కూడా సరైన సలహాలు ఇస్తాం, పాటిస్తాం. ఇలా మా మాజీ ఎమ్మెల్యే పైన మాట్లాడిన ధోరణిలో మాట్లాడితే మా కార్యకర్తలు కూడా ఏమనుకోరు. అనుచితమైన వ్యాఖ్యలు, అనరాని మాటలన్నీ అంటే ఎవరైనా మా కార్యకర్తలు కూడా ఆవేశాలు ఉంటాయి, ఏవైనా ఉంటాయి. మరి వాళ్ళు ఏమంటే మాది లేదు కాబట్టి బాధలు పడతారు వాళ్ళు. నువ్వు అన్నదానికి సహించలేక వాళ్ళని మాది ఏం లేదు కాబట్టి బాధలు పడతారు. దానికి ఆ పాపానికి కూడా కారణం మీ అధిష్టానమే అవుతుంది, మీ పెద్ద లీడర్లు అవుతుంది. మీరేమేమో మా ఆయన తినడం వల్ల, మా వాళ్ళు ఎవరో భరించలేక ఏమనడం వల్ల, వాళ్ళు ఏమంటే తీసుకొని ఏమైనా కొట్టడం వల్ల ఆ పాపాలన్నీ కూడా మీ పెద్ద లీడర్గా చుట్టుకుంటాయి. అవి మీరు కూడా గమనించండి. మీ పార్టీ పేరు పైన ఉన్నాయిలే ఏవైనా కానీ, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో ఏమున్నాయి అవి ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేయాలి. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే గ్రూప్ అడ్మిన్స్ ఎవరు, అడ్మిన్స్ క్రియేట్ చేయలేని పేర్లు తీసుకొని ఏం చేస్తావు? మేము ప్రతిపక్షం ఉన్నా మేము భయపడాలా? మీకు అధికార పక్షం ఉండి మీరేడదయా దొంగ పేర్లు పెట్టుకొని ఎందుకు మాట్లాడేది? నువ్వు అధికార పక్షం, నీ పేరు పెట్టుకొని పైకి రా, మాట్లాడు. ఇట్లా ఇక బీజేపీ సీనియర్ కార్యకర్త నా రాముడు, ఎల్లయ్య పుల్లయ్య అని పేరు పెట్టి కింద మాట్లాడు. ఏది మాట్లాడినా మాట్లాడు. ఎవరు మాట్లాడినా ఒకటే మ్యాటరే. మీ ఎమ్మెల్యే గారు ఉంటారు, మా ఎమ్మెల్యే విమర్శించినాడు, సరే ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడి ఉంటాడులే. ఆయన ఏమంటాడు, ఏ దానిపైన విమర్శిస్తాడు అనుకో, దాన్ని డైవర్ట్ చేసినాం. పిల్ల కాలువ, తల్లి కాలువ, చెరువు, చిన్న చెరువు వీళ్ళందరూ 100 మంది ఆయన అంటాడు ఓకే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు. వీళ్ళు ఏ స్థాయిలో ఉండరు, అతను 1 అంటే 10 వీళ్ళు బూతులతో సహా యాడ్ చేసి మాట్లాడతారు. ఇటువంటిది మంచిది కాదు. ఇవల్ల ఏమవుతాయంటే హింసా కార్యక్రమాలకి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అవతలు ఉండే పెద్దలు మీరే నియంత్రించండి. మా సైడ్ ఉండే పెద్దలు మేము కూడా ఇలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే పిలిచి చెప్తాం.
ఇట్లాంటి మాట్లాడకూడదయ్యా, ఇది సమాజం, ఇది మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో వాక్చాతంత్రం కూడా కొద్దిగా లిమిట్స్ ఉన్నాయి, ఎవరిని ఎంత అనాలో అంతే అనాలా, అడిగే అధికారం ఉంది, అనేక లేదు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేని అడగాలి మనం, మాకు చెయ్యప్ప అనాలా, అంతవరకు అధికారం వచ్చింది వాక్ స్వాతంత్రం మనకి. మరి ఏమంటే అనుచిత వ్యాఖ్యలు అంటే రాజ్యాంగపరంగా చర్యలు ఉంటాయి, దాన్ని గమనించాలి మనోళ్ళైనా కానీ ఎవరైనా కానీ. ఫస్ట్ తప్పు ఎవరిదని కూడా చూడాలి. మీరు అంత రెచ్చగొట్టేలా మాటలు ఉన్నప్పుడు మా దాంట్లో ఒకరో ఇద్దరు మళ్ళీ ఇలాంటి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఇద్దరిపైన చర్య తీసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, చట్టం పైన ఉంది, పోలీసుల పైన ఉంది. ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసు వారు కూడా వీటికి ఆపేసి వాళ్ళు ఏం చేసినా ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా వీటిపైన చర్య తీసుకొని ఆదోనిని శాంతియుతంగా నడపండి, అభివృద్ధి బాటలు నడపండి. ఇంకా 2 ఏళ్ళు అయిపోయినాయి, మాకే కరోనా వచ్చి 2 ఏళ్ళు అయిపోయినాయి, వీళ్ళతో కల్లిపుల్లి మాటలతో 2 ఏళ్ళు అయిపోయినాయి. తేడా చూడండి, కరోనాతో 2 ఏళ్ళు అయిపోయినాయి, మాకు ఏం చేయలేం పరిస్థితి. వీరు కల్లిపుల్లి మాటలతోనే 2 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా ఈ 3 ఏళ్ళైనా మరి అదేదో ఉన్న కాలేజీలో ఓపెన్ చేయించుకుంటే మన ఆదోనికి తెచ్చినందుకు గాను మన పిల్లలకి, మన కర్నూలుకు పోయి చూపించుకోలేనటువంటి చాలామంది పేదవాళ్ళకి ఈడే అన్నీ జరుగుతాయి. కాబట్టి అభివృద్ధి పైన రండి, సవాల్ చేస్తాం, మేము వచ్చి కూర్చుంటాం, లేదా మేమెన్ని చేసినాం 5 ఏళ్ళలో తీసుకొస్తాం, మీరెన్ని చేసినా 2 ఏళ్ళలో తీసుకోరండి, పెడదాం, ముందు పెడదాం. నేను మండల కన్వీనర్ వైసీపీ గురునాథ్ రెడ్డి.